వాక్యాలు చెప్పకుండా తప్పు చెప్పకుండా చెప్తూ ఉంటారు. మీరు కూడా గమనించండి, వాక్యాలు కూడా ఎవరైనా తప్పు చెప్తే చెప్పండి, సరేనా? ఇద్దరు పిల్లలు వస్తారు, వినండి మీరు కూడా. రండి దీపిక, చైతన్య, ఇంకొక మైక్. ప్రేయర్ చేయండి అన్న, ప్రేయర్ చేస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తాం. ప్రేమలో మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ ప్రభు, మరి మాకు సంఘం ఇచ్చినారు, పిల్లల పరిచర్య ఇచ్చినారు, వందనాలు. మరి నాయన పిల్లల పరిచర్య అనేది పునాది పరిచర్య ప్రభు. మరి ఈ యొక్క పిల్లల పరిచర్యకి ఉన్న ప్రాముఖ్యత మాకు తెలియజేసినందుకు స్తుతిస్తున్నారు ప్రభు. మరి వాక్యం అనే వలయంలో పిల్లలను పెంచే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వెళ్ళలేని వందనాలు ప్రభు. మరి పిల్లలు మీ ఇంటికి వస్తున్నారు, వందనాలు. చిన్నపిల్లలు నా యొక్కకు రాయుడి అన్నారు, స్తుతిస్తున్నారు పరలోక తండ్రి. మరి పిల్లలు ఏదైతే నేర్చుకున్నారో మరి ప్రాముఖ్యంగా కంఠస్థ వాక్యాలు ఇప్పుడు చెప్పబోతున్నారు. పిల్లలకు తోడుగా ఉండండి ప్రభు. ఇప్పుడు నేర్చుకున్న వాక్యం ఫ్యూచర్లో వాళ్ళు మరి నాయన ఈ దారి నుండి తొలగిపోకుండా కాపాడుతుంది అనే వాగ్దానంపై స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండము 18:14. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండము 1:1. నా నామమున మీరు నన్ను ఏది అడిగినను నేను చేతును. యోహాను 14:14. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను 1:1. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రుట్టివేయుము, నీ మార్గములో నడిచినట్టు నన్ను బ్రతికిపోవు. కీర్తనలు 1:37. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనలు 23:1. యెహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సామెతలు 53. పిల్లలారా, ప్రభు నుండి మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఎఫెసీ 6:1. ఈ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండునట్టు నీకును తోడై ఉండును. యెహోషువ 1:17. సర్వశరీరులారా ఆలకించుడి. కీర్తనలు 49:1. మనము దేవుని వలన మేలు అనుభవించమా, కీడును అనుభవింపదగదా? యోబు 2:10. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు చిక్కుకొనినవాడు ఆయన. ఆదికాండము 6:8. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతలు 3:26. ఆకాశములు భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహములు సంపూర్తి చేయబడను. ఆదికాండము 2:1. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. రోమా 12:18. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. కీర్తనలు 119:1. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భక్తులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సామ్రాణి భోజనము ఆయనకు కానుకలుగా సమర్పించి. మత్తయి 2:10. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారి దాని యందు మెలకువగా ఉండుడి. కొలస్సీ 4:2. ఈతలకిచ్చు వానికి లేమి కలుగదు, కనులు మూసుకొని వానికి పలు శాపములు కలుగును. సామెతలు 28:27. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. నీతి సమాధానము కలుగజేయను, నీతి వలన నిత్యము నిబ్బరము కలుగును. యెషయా 34:17. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమకాండం 20:3. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమా 8:28. చేసిన పనిని బట్టి అతిదానికి ప్రతిఫలమియ్యగలదు. గమనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. సామెతలు 31:31. పనుల పాపములో పాలువాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉన్నట్లు చూచుకొనుము. 1 తిమోతి 5:22. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండుడి. అపోస్తుల కార్యము 2:42. నా కుమారుడా, క్రీస్తునందున కృపచేత బలవంతుడు కమ్ము. 2 తిమోతి 2:1. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. కీర్తనలు 1:6. క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుడి. 2 తిమోతి 2:3. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. విలాప వాక్యములు 3:27. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినను అపాయము నీ ఎదుకు రాదు. కీర్తనలు 91:7. అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిది. లూకా 5:26. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తనలు 34:1. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. కీర్తనలు 103:1.
కీర్తించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకరు. కీర్తనలు 103:2. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనలు 119, 105. బాలుడకు సమయలు ఇకను ఎదుగుతూ యెహోవా దయను మనుషుల దయను వర్ధులుచుండెను. మొదటి సమయలు 2:26. యేసు జ్ఞానమందును వయస్సులందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్చుండెను. లూకా 5:2-52. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించెదను, అతను నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచెదను. కీర్తనలు 91:14. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతీ 5:22. యేసు కన్నీళ్లు విడిచెను. యోహాను 11:35. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. యోహాను 8:1. క్రీస్తునందున మీ అందరికీ సమాధానము కలుగును గాక. మొదటి పేతురు 4:15. యెహోవా యందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలచు సీయోను కొండవలె నుందురు. కీర్తనలు 125:1. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. ఆదికాండము 1:3. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎఫెసీ 4:4. కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హెబ్రీ 13:25. వ్యభిచారములారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవరిని ఈ లోకంతో స్నేహం చేయగలరో వాడు దేవునికి శత్రువగును. యాకోబు 4:4. అన్యులు దుర్బలులై వణుకుచు దుర్మార్గములను విడిచి వచ్చును. కీర్తనలు 5. రెండో సమయాలు 20-45. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహసకులు కూర్చుండు చోటును కూర్చుండక. కీర్తనలు 1:1. నా రాజా, నా దేవా, నా ఆస్తులని ఆలకించుము, నేనే ప్రార్థించుచున్నాను. కీర్తనలు 5:2. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుతున్నాడు. కీర్తనలు 23:2. యెహోవా కైనతో నీకు కోపమేలా, నీ ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి. ఆదికాండము 4:6. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. కీర్తనలు 100:1. నేను నా తండ్రి చేసిన క్రియలను చేయని ఎడల నన్ను నమ్మకుడి. యోహాను 10:37. ఏలైనగా ప్రవచనము ఎప్పుడూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా కలిగింది. 2 పేతురు 2:21. చిన్నపిల్లలారా, విగ్రహము జోలికి పోకుండా జాగ్రత్తగా ఉంటుంది. మొదటి యోహాను 5:21. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరవకను. కీర్తనలు 119:16. శుభమని వాణితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలువాడను. 2 యోహాను 11. దైవజనులు సన్నద్ధులే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పదిద్దుటకును, నీతి అని శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 2:20-21. ఇవి సీనాయి కొండ మీద యెహోవా ఇశ్రాయేలు కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ఇది ఒక 28:34. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. కీర్తనలు 19:1. రాజులను సంహారము చేసి వచ్చుచున్న అబ్రహామును. హెబ్రీ 7:1. ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. కీర్తనలు 65:1. దుర్నీతియు పాపము అయితే మరణకారము కాని పాపము కలదు. మొదటి యోహాను 5:17. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. మొదటి పేతురు 2:2. ఈ ధర్మశాస్త్రం 2. ఈ ధర్మశాస్త్రం నందు నా ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవము. కీర్తనలు 119:18. యెహోవా ధర్మశాస్త్రం ఏదైనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమా 6:23. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నేను నాతో అతను భోజనము చేసేదము. మార్కు 3:20. ప్రకటన 3:20. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యోహాను 10:10. ఆయన 2వ ముద్ర విప్పుచున్నప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. ప్రకటన 6:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. యోహాను 14:3. దావీదు పట్టణమందు నీ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా 2:11.
యాకోబు ఇంటివారులారా, ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగుడి. ఇర్మియా 2:4. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిసారమైతే దేని వలన దానికి సారము కలుగును. లూకా 14:37. యెహోవా ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. కీర్తనలు 119, 165. యెహోవా దయాదాక్షిణ్యముగలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల వాడు. కీర్తనలు 3:8. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కీర్తనలు 100:6. ఆ మత్సరపు కడుపులో యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థించెను. యోనా 2:1. మనుషులు మీకు ఎలాగూ చేయవాలని మీరు కోరుదురో మీరును వారికి అలాగునే చేయుడి. లూకా 6:31. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. మత్తయి 28:16. అతనికి 7 కుమారులను 3 కుమారాయిలను కలిగిరి. ఇర్మియా 1:2. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమియో చెప్పకుసుమి. మార్కు 1:43. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. కీర్తనలు 34:11. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు. 1 పేతురు 3:13. పిల్లలారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133:3. సంఘములో ఆత్మ చెప్పిన మాటలు చెవిగల వాడు వినుగాక. ప్రకటన 2:29. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. నిర్గమా 2:1. అయితే యథార్థంగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చినది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తను ఆరాధించు వారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. యోహాను 4:23. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని. రేడియో కార్డు 134. సొలొమోను రచించిన పరమగీతములు 1:1. బోయాజు ఓబేదును కనెను, ఓబేదు ఏషాయిని కనెను, ఏషాయి దావీదును కనెను. రూతు 4:21. ఆహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు మీదికి తిరగబడింది. 2 రాజులు 1:1. మీరెన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవాయే దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాటిని అనుసరించుడి. 1 రాజులు 18:21. బేతేలు హాయి మనుషులు 223. హెజ్రా 2:28. మీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయము. 2 రాజులు 2:9. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయే నిలుచుడు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 1 కొరింథీ 13:30. నీ వాక్యము నా జీవముకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. కీర్తనలు 119:105. బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22:6. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నిలయందే గాని నువ్వు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నిర్గమకాండం 20:4. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యోహాను 1:3. నా చేతుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరుచున్నది. కీర్తనలు 23:4. అయితే మేము సిలువ వేయబడిన ఈ క్రీస్తుని గురించి ప్రకటించుచున్నాము. 1 కొరింథీ 1:23. నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమ 20:12. ఇదిగో నేను
యూదవారితోనూ కొత్త నిబంధన చేయి కాలము వచ్చి ఉన్నది. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 31:31. 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేసుకునేవాళ్ళను. నిర్గమ 20:9. ఓహో కోషు నదుల అవతల తటతటలాడుచున్న రెక్కలు గల దేశమా. ఇర్మియా 19:1. డంబముగా ప్రవర్తించినవి 3 కలవు. సామెతలు 31:29. యెహోవా ఇలాగున సెలవిచ్చాడు. యెషయా 18:1. తండ్రి అనే దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను తండ్రి లేని వారిని వారి ఇబ్బందులలో వారిని పరామర్శించుటై ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునుటే. యాకోబు 1:27. పాపము చేసిన ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. 1 యోహాను 3:4. అప్పుడు మీ మధ్య పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను నీటనున్న పరదేశులను వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. నీ ఆవరణములలో ద్వితీయోపదేశం కాండం 14:29. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినము కంటే శ్రేష్టము. కీర్తనలు 84:10. నా యందు నిలిచి ఉండి నేను మీ యందు నిలిచి ఉండేదను. యోహాను 54. వినడానికి మనం ఎంతో ఓపిక కూర్చున్నాం కదా. మరి వాళ్ళు ఎంత కష్టపడి నేర్చుకున్నారో టెన్షన్తో బాగానే చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అయితే తనకు తినకు కొంచెం గ్యాప్, ఒక 2 రిపుగా ఎక్కువ చెప్పింది, తర్వాత మీకు చైతన్య ఒక 2 తక్కువ చెప్పింది. ఇంకా కూర్చుంటే చెప్పేటట్టే ఉన్నారు వాళ్ళు, పూర్తి చేసుకుంటుంది. కానీ మనకే లేట్ అవుతుంది అనేసి ఆపేసినాం. అయితే ఫస్ట్ ప్రైజ్ రిపుకకి 59 దాకా చెప్పారు. ఎవరైనా కౌంట్ చేసినా, ఎవరైనా తప్పు చెప్పారా? మీరు గమనించారా? ఇద్దరు కూడా చక్కగా చెప్పారు, ఏ తప్పు లేకుండా రెఫరెన్స్ కూడా కరెక్ట్గా చెప్పినారు. తర్వాత మీరేం చేయాలి? అయిపోయిన తర్వాత క్లాస్ కొట్టాలి. కానీ ఎవరైనా వాళ్ళకి చాక్లెట్ కొనిచ్చిరా? పోయిన వారం ఎవరైనా బిస్కెట్ ఇచ్చిరా? కనీసం షేక్ అనేది ఇవ్వండి. వెరీ గుడ్ అని భుజం అన్న తట్టండి. చాలా బాగా చెప్పారమ్మా, మీరు చాలా బాగా చెప్పారు. కనీసం వాళ్ళని ఏం చేయాలా? ప్రోత్సాహపరచండి. మీరు ఎట్లా చాక్లెట్లు కొనియట్లేదు, కనీసం ఒక 5 రూపాయలు బిస్కెట్లు కూడా కొనిస్తలేదు. షేక్ అని ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఏం చేయాలా? కలవాలి. నిమిషం ఆగితే ఏమి అక్కడ కాదు. ఇంటికాడ ఏమైనా గొప్పలు మునిగిపోతాయా? మునిగిపో కాబట్టి ఒక నిమిషం ఆగి వాళ్ళని కలిసి షేక్ ఇచ్చి భుజం తట్టి చాలా బాగా చెప్పారమ్మా, ఇంకా మంచిగా నేర్చుకున్నాను. వాళ్ళని మీరు ఏం చేయాలా? ఇది కూడా చెప్పాల్సి వస్తుంది. చెప్పిన కానీ మీరు చేయట్లేదు కాబట్టి వాళ్ళని ప్రోత్సాహపరచండి. ఇప్పుడు మనం వాళ్ళకి ఏం చేయాలి? క్లాప్స్ కొట్టాలి ఫస్ట్. సరే ఇద్దరు ఇప్పుడే కాదు, నేను చెప్పిన రండి. రిపుక తర్వాత చైతన్య రండి. ఇప్పుడు సండే స్కూల్ క్లాస్ తెలుసు కదా, 5 సైలెంట్గా కొట్టాలి. చేతులు సరి పైకి ఎత్తండి. 10 నిమిషాలు ఏమి ఎత్తట్లేదు కదా. ఇట్లా కొట్టిన తర్వాత మన క్లాస్ గట్టి కొట్టాలి. 1 2 3 4 5 1 2 3 4 5. వెరీ గుడ్. అందరు వాళ్ళకి ఏం చెప్పండి? కంగ్రాచులేషన్స్ చెప్పండి. చెప్పండి ఇప్పుడు చాలా బాగా చెప్పారు. తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ అనేది అన్నారు. First prize Rebecca, 59 memory verses. Congratulations and God bless you. కొట్టండి, 5 క్లాప్స్ కొట్టండి. 1 2 3 4 సెకండ్ ప్రైజ్ చైతన్య 57 చెప్పింది. Second prize Chaitanya, 57 memory verses. Congratulations and God bless you. కొట్టండి. 1 2 3
ప్రేమగల మా పరలోక తండ్రి, గడిపేట పూర్వ చైతన్య ప్రార్థన మందిరాన్ని బట్టి స్తోత్రాలు, అనుగ్రహించిన సేవకులకై స్తుతిస్తున్నాం. మరి సంఘాన్ని విస్తరణ చేసే విషయంలో మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రాముఖ్యంగా పిల్లల పరిచర్యలో చేస్తున్న మేలన్నిటికై స్తోత్రాలు. గత దినాలలో వీడియోస్ కూడా కలిగి ఉన్నాం. మీకు వందనాలు. పరలోక తండ్రి, మరి రెబెకాని బట్టి స్తోత్రాలు అండ్ చైతన్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కంఠస్థ వాక్యాలు మంచిగా నేర్చుకున్నారు, వందనాలు. మరి ఆ యొక్క వాక్యం వాళ్ళ హృదయంలో మీరు నాటినందుకు స్తుతిస్తున్నాం. పిల్లలకు మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. మంచి జ్ఞానము, మంచి తెలివితేటలు, మంచి వివేచన, మంచి జ్ఞాపక శక్తి అనుగ్రహించండి. రానున్న దినాలలో ప్రభా ఈ యొక్క పిల్లలు మరి ఆయన మీ కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించేలాగా, వీళ్ళు కూడా సండే స్కూల్ టీచర్స్ లాగా ఎదిగేలాగా, పరలోక తండ్రి వీళ్ళు కూడా బోధకురాలుగా ఎదిగేలాగా, సంఘ పెద్దలుగా ఎదిగేలాగా, పరలోక తండ్రి మరి ఆయన మీ కొరకు జీవించేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ ప్రభు, మరి ఇప్పటి వరకు మీరు చేసిన మేలన్నిటికై స్తుతిస్తున్నాం. మా పరిచయలో కూడా తోడుగా ఉన్నారు, వందనాలు. మీ యొక్క క్రియలు తీసుకొచ్చిన కాన్ఫరెన్స్ బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు, మరి మీ రాజ్య విస్తరణ విషయంలో సహాయం చేయవలసిందిగా కోరుతూ ఓపికగా కూర్చున్న మీ ప్రియులందరినీ బట్టి స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, మరి ఆయన చేసిన మేలన్నిటికై స్తుతిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడగడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.